ఎంత మధురమైనది యెహోవా నామము. యేసుక్రీస్తు వారి నామంలో ఈ రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు క్రైస్తవ లోకమంతా కూడా లెంట్ డేస్ అని బాగా అందులో బిజీగా గడుపుతున్నటువంటి దినాలు ఇవి. మొన్నే ఒక సహోదరుడు ఒక మెసేజ్ పెట్టారు. లెంట్ డేస్ గురించి బైబిల్ ఏం చెప్తుందో కొంచెం తెలియజేస్తే మా బోటి వాళ్ళం నేర్చుకుంటాం కదా అనేటువంటి విషయాన్ని. అవును, నిజంగా దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి చాలా మంచిది, చాలా దీవెనకరం. అయితే ఆ యవనస్తుడు పెట్టినటువంటి ఆ మెసేజ్ చూసినప్పుడు నాకు అనిపించింది, చాలామంది దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటిది అసలు అడగటం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది జనులు అసలు ఆసక్తి కలిగి లేరు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏది చెప్తున్నారో అదే క్రైస్తవ్యమేమో అనుకునేటువంటి ఒక భ్రమలో క్రైస్తవ్యం ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అందుకనే మనం ఈరోజు గమనించినప్పుడు కొన్ని వందల వేల సంఘాలు, వందల వేల రకాలైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు క్రైస్తవ్యంలో కూడా మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనము దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది మనం అడగవలసినటువంటి అవసరం ఉంది. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి అది వ్రాయబడింది అనేటువంటి విషయాన్ని పదే పదే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు 4వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి మనకు బోధ కలగాలి. అందుకొరకే పూర్వమందు వ్రాసినవన్నీ కూడా దేవుడు మన కొరకు ఉంచాడు. అంటే వాటిని చూసి మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. మన ఆంగ్లంలో గమనించినప్పుడు ఫర్ వాట్ ఎవర్ వాజ్ రిటన్ ఫార్మర్ డే వాజ్ రిటన్ ఫర్ అవర్ ఇన్స్ట్రక్షన్ అంటే అవి మనకు సూచనగా ఉన్నాయి. అంటే మనం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని మనం నడుచుకోవటానికి మనకి వాటిని ఉంచాడు. కాబట్టి మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు అది ఎలా చేయాలి అనేటువంటిది మనం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఈరోజు లోకంలో ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, దాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటిది వస్తువుని తయారు చేసినటువంటి వ్యక్తి చెప్పిన ప్రకారంగా చేస్తారు. అంటే వారు ఒక యూజర్ మాన్యువల్ అని మనం దాన్ని ఎట్లా ఉపయోగించాలి అని వ్రాస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం గమనించినప్పుడు విలువైనటువంటి వస్తువులను మనం కనుక చూసినప్పుడు వాటిని ఖచ్చితంగా దాని ప్రకారంగానే వారు అనుసరిస్తూ ఉంటారు. లేదంటే ఏం జరుగుతుంది అంటే ఆ వస్తువును పాడు చేసుకుంటాం. అయితే ఇక్కడ వస్తువు కాదు, కానీ వస్తువు పోతే మరొక వస్తువు కొనుక్కోవచ్చు. కానీ మన జీవితాన్ని గురించి మనము ఎట్లా జీవించాలి, ఎట్లా జీవించకూడదు అనే దానికి ఒక యూజర్ మాన్యువల్ ఉంది. ఏమిటది అంటే దేవుని యొక్క వాక్యం. దాని ప్రకారం మనం జీవించలేదు అని అంటే వస్తువును కాదు, ఇక్కడ పూర్తిగా జీవితాన్నే పాడు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్రైస్తవ్యంలో లోకమేం జరుగుతుంది అనేటువంటిది కాదు, మరి దేవుని వాక్యం ఏం తెలియజేశాడు అనేటువంటి దాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇందాకడ చదివినటువంటి వచ్చిన భాగాలు మనం గమనించినప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూసాం. లేవీకాండం 10వ అధ్యాయము 1-2 వచనాల్లో ఎవరా ఇద్దరు వ్యక్తులు అంటే వెంటనే మనం చెప్పగలిగేటువంటి ఆ పేర్లు ఏమిటి అంటే నాదాబు, అబీహు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనంలోనే తెలియజేస్తూ ఉంటాడు, అహరోను కుమారులైన నాదాబు, అబీహు అని. వాస్తవంగా వీరిరువురు ఎవరు అనేటువంటి సమాచారాన్ని కూడా అక్కడ ఇచ్చేస్తూ ఉన్నాడు. ఎవరు వీళ్ళు? ఉదాహరణగా పల్లెటూరులో అయితే వెంటనే నువ్వు ఎవరు అబ్బాయి అని అడుగుతారు. నువ్వు ఎవరు అబ్బాయివి, లేకపోతే నువ్వు ఎవరు అమ్మాయివి అడుగుతారా? ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు అహరోను కుమారులైన నాదాబు, అబీహులు. ఎందుకు ఎవరబ్బాయి ఎవరమ్మాయి అని అడుగుతారంటే
తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఎలాంటి వాళ్ళు అనేటువంటి చెప్పేస్తారు. ఉదాహరణకి తల్లిదండ్రులు మంచోళ్ళు అనుకోండి, పిల్లలు కూడా ఎలా ఉంటారు? ఒకవేళ అలా కాకపోతే వాళ్ళకి నువ్వెట్లా పుట్టావురా అని అంటారు. మీ అమ్మ నాన్న ఎంత మంచోళ్ళు, నువ్వెలా పుట్టావురా వాళ్ళకి అని అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినప్పుడు నాదాబు అబీహులు వారు అహరోను యొక్క సంతానము, కుమారులు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీల్లో మనం గమనించినప్పుడు కొన్ని లక్షల మంది ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే మోషే కంటే కూడా ఒక రకంగా అహరోనికి ఎక్కువ ఘనత దక్కింది. ఒకసారి ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, సార్ మోషే మహానాయకుడు, గొప్ప నాయకుడు, దేవుడు ఆయన్ని బాగా ఘనంగా చూసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అంతమంది ఇజ్రాయేలీల్లో ఆయన్ని పిలిచి ఒక లీడర్గా ఉంచాడు. కానీ మోషే తర్వాత మోషే పిల్లలు ఏమైపోయారో బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఆయన పిల్లలు ఏంటి, ఆయన కుటుంబం ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అదే అహరోను విషయానికి వచ్చేసరికి అహరోను తర్వాత అతని కుమారులు, అతని సంతానానికి దేవుడు యాజకత్వం ఇచ్చాడు. అహరోను పోయినా కానీ ఆ సంతానం అలా దేవుని దగ్గర పనిచేస్తున్నారు. మరి మోషేకి అలాంటి ఘనత ఎందుకు దక్కలేదు అని అడుగుతూ ఉన్నాడు. దీనికి మీ సమాధానం ఏమై ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మోషే అహరోను ఇద్దరిలో కూడా దేవుడు ఎవరిని నాయకుడిగా నియమించాడంటే మోషేని అని అంటారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత మోషే సంతానం భూమి మీదకి వచ్చారు, అహరోను సంతానం భూమి మీదకి వచ్చారు. వీరిరువురిలో ఎవరి సంతానము దేవునికి దగ్గరగా జీవించారు? ఇంకా చెప్పాలి అంటే అసలు మోషే సంతానం ఏమైందనే ఊసే లేదు. వెదికే వాళ్ళు మాత్రమో మోషే సంతానం ఏమైందనేటువంటిది ఆనవాళ్ళను బట్టి కొన్ని చోట్ల వచనాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఆ సంతానం ఏమైందనేటువంటిది చెప్పగలుగుతారు. అంటే మనం అటువైపు వెళ్ళటం లేదు, ఆ వచనాలు ఎక్కడ ఉన్నాయి ఏమైందనేటువంటిది. కానీ మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే అహరోను సంతానానికి దేవుడు అంత ఘనతనిచ్చినప్పుడు, అంత ప్రాముఖ్యతనిచ్చినప్పుడు దాన్ని వాళ్ళు నిలుపుకోవాలా వద్దా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ ఘనతను మనం నిలుపుకుంటున్నామా? లోకంలో ఎందరికో లేనటువంటి భాగ్యము దేవుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు అంటే ఎంత గొప్ప హానరది. ఎందుకు పనికిరానటువంటి మనల్ని, ఇంకా చెప్పాలి అంటే దేవుని దగ్గరకు రావటానికి అర్హత లేనటువంటి మనల్ని దేవుడు తన కుమారులుగా చేసుకున్నాడు, తన కుమార్తెలుగా చేసుకున్నాడు. అటువంటిది మనం ఎలా జీవించాలి? మనం గమనించేటప్పుడు లేవీకాండం కూడా మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 9వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు మనం గమనించేటప్పుడు ఇక్కడ అహరోను సంతానాన్ని దేవుడు యాజకత్వానికి ఏర్పాటు చేసుకోవటము, నాదాబు అబీహు అని మనం చదివేటువంటి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు దేవుని దగ్గర పని చేయటానికి రావటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకు లేవీకాండము 8వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 8వ అధ్యాయం 1వ వచ్చిన రీతిగా చెప్తూ ఉంటాడు, మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కొడెను 2 పొట్టేళ్ళు గంపెడు పొంగని భక్ష్యాలు తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చమనగా, అహరోనును అతని కుమారులు వారి వస్త్రాలు అభిషేక తైలము పాప పరిహారార్థ బలి ఇవన్నీ కూడా తీసుకొని సర్వ సమాజమును కూడాను సమకూర్చు అని చెప్పేసి అన్నాడు. సమకూర్చినప్పుడు ఇక్కడ కింది వచనాలు మనం గమనించినట్లయితే 6వ వచనము, అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగి ఏఫోదు వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచి అతని తల మీద పాగా పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఎట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాదు కింది వచనం 12వ వచనము, మరియు అతడు అభిషేక తైలంలో కొంచెం అహరోను తల మీద పోసి ప్రతిష్ఠితుడికై అతన్ని అభిషేకించెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాదు 13వ వచనం, అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయిలు తొడిగి వారికి దట్టీలు కట్టి వారికి కుళాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఈ తంతంతా కూడా చూసేటప్పుడు ఏం గుర్తొస్తుంది మీకు? ఒకసారి ఒక ఆయన అడిగాడు, పాత నిబంధనలో యాజకుడు అవ్వాలి అంటే
ఆ వస్త్రాలు వేయటము. ఇప్పుడు మీరు చూసినట్లుగా అది కూడా ప్రధాన యాజకుడు అవ్వాలి అంటే ఆ దట్టి కట్టటము, నిలువుటంగి, ఏఫోదు, అంతేకాదు ఆ ఏఫోదుకు పథకం వేయటము, ఊరీము, తుమ్మీము, అదే రీతిగా తల మీద పాగ పెట్టటము. ఆ పాగ పెట్టడం మాత్రమే కాకుండా అతని నొసట ఆ పరిశుద్ధ కిరీటాన్ని ఉంచారు కదా, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. అది ప్రధాన యాజకుని విషయంలో కూడా చూసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ వేస్తూ ఉంటారు. ఇటువంటిది క్రొత్త నిబంధనలో ఎక్కడ ఉంటుంది అని అడిగాడు ఒక ఆయన. సేవకుడు అవ్వాలంటే, పాత నిబంధనలో దేవుని దగ్గర సేవ చేయాలంటే జనాలందరినీ పిలిచి ప్రత్యేకంగా వాళ్ళ ముందు డ్రెస్ వేసి, ఇదిగో ఇక మీదట వీళ్ళు సేవ చేస్తారు అనేటువంటి ఒక ఐడెంటిటీ వాళ్ళకి ఇచ్చాడు కదా, వీళ్ళు నా సేవకులు అని. మరి క్రొత్త నిబంధనలో మీరు గమనించండి, మొదటి నుంచి చివరి వరకు చదివితే ఇలాగ ప్రత్యేకమైన డ్రెస్ వేయటము, ప్రత్యేకంగా అభిషేకించటము, ఇదేమీ మీకు కనబడదు భౌతికంగా. అయినప్పటికీ కూడా కొన్ని సంఘాల్లో అభిషేకం అని చెప్పేసి ప్రత్యేకమైన డ్రెస్ వేయటము, అంగీలు వేయటము, అదంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఆయన అడిగిన ఆయన కూడా ఆ సంఘాల్లో ఉన్నటువంటి ఆ పద్ధతులను చూసి ఇవన్నీ బైబిల్లో ఎక్కడ ఉంటాయండి అని అడిగాడు. పాత నిబంధనలో అయితే ప్రధాన యాజకుల్ని ఏర్పాటు చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఉన్నమాట వాస్తవమే. కానీ క్రొత్త నిబంధనలో భౌతికమైనటువంటి డ్రెస్ లేదు. ఇంకా చెప్పాలి అంటే సేవ చేయడానికి వచ్చేటువంటి సేవకుడు, వాక్యం ప్రకటించడానికి వచ్చేటువంటి సేవకుడు ఏ బట్టలైనా వేసుకోవచ్చు. అంటే తెల్ల బట్టలో, రంగు బట్టలో, ఏ బట్టలో ఏవైనా వేసుకోవచ్చు. అంగీ వేసుకునే సేవ చేయాలనేటువంటిది లేదు. ఈ అంగీలు కానీ లేకపోతే ఆ కలర్ కోడ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మనుషులు సృష్టించుకున్నదే. అందుకని మీరు గమనించండి, ఒక చర్చిలో ఉన్న డ్రెస్ కోడ్ మరొక చర్చిలో ఉండదు, వేరువేరుగా ఉంటుంది. ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఇన్ని రకాలుగా ఉంది, ఏ చర్చి వాళ్ళు కరెక్ట్ అండి అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సిఎస్ఐ చర్చిలో అంగి ఒకలా ఉంటుంది, ఆర్సీఎంలో ఒకలా ఉంటుంది, న్యూ అపోస్టలిక్ చర్చిలో చూశాడంటే అక్కడ ఒకలాగా ఉంటుంది, ఎవరంగి కరెక్ట్ అండి అని అడిగాడు. ఎవరంగి కరెక్ట్ అంటే దేవుని వాక్యం చెప్తే ఇది కరెక్ట్ అని అంటాం. దేవుని వాక్యం చెప్పనప్పుడు అసలు ఈ రీతిగా భౌతికమైనటువంటి ఈ డ్రెస్ని క్రొత్త నిబంధనలో ఇవ్వలేదు. అయితే మనం పాత నిబంధన గ్రంథాన్ని గమనించినప్పుడు భౌతికమైనటువంటి దేవాలయమో, అంతేకాదు యాజకులను అక్కడ ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఈ కార్యాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అయితే నేను మీకు తెలియజేయాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, కొన్ని లక్షల మంది ఇజ్రాయేలీలు ఉన్నారు, కానీ అక్కడ ఘనత అహరోనికి అతని కుటుంబానికి దక్కింది. ఇంకా చెప్పాలి అంటే దేవుడు నా దగ్గర పని చేయండి అని దేవుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ పని అప్పగించినప్పుడు ఎంత జాగ్రత్తగా దాన్ని చేయాలి, ఎంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మీరు 8వ అధ్యాయము 9వ అధ్యాయం కనుక గమనించినట్లయితే ఈ విషయాలను స్పష్టంగా అక్కడ రాస్తూ ఉంటాడు. 8వ అధ్యాయంలో వాళ్ళని ఏర్పాటు చేసి, ఇప్పుడు మనం చూసాం కదా, ప్రజలందరినీ పిలిపించు అని ప్రజల ముందు వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక డ్రెస్ వేసి, ఆ తర్వాత 9వ అధ్యాయం మనం గమనించినప్పుడు వాళ్ళు అర్పించినటువంటి ఆ బలులు, వాటిని దేవుడు అంగీకరించటము, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. 9వ అధ్యాయము మీరు చివరి వచనాల్లో కనుక చూసినట్లయితే ఈ రీతిగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. 9వ అధ్యాయం మనం గమనించినప్పుడు 22వ వచనము, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. ఎవరు అర్పించారు ఈ బలిని? తర్వాత మీరు గమనించినప్పుడు అహరోనేనా, అహరోను సంతానమేనా, మేమంతా కూడా యాజకత్వం చేయటానికి లేదా అని కొంతమంది ఎదిరించారు నియమాన్ని. మీరు బైబిల్లో చదివేటప్పుడు ఎదిరించిన వాళ్ళకి ఏ గతి పట్టింది అనేటువంటిది కూడా, యెహోవా సర్వ సమాజం మీద వాళ్ళని వాళ్ళు ఎలా హెచ్చించుకుంటున్నారు, ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడే అని చెప్పేసి వాళ్ళు అన్నారు. దాతాను, అబీరాము, మీరు వాళ్ళని గురించి చదువుతూ ఉంటారు. అయితే ఈ హానర్ అనేటువంటిది, ఘనత అనేటువంటిది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అన్ని లక్షల మందిలో మీరు గమనించండి, ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా ఎంత డిమాండ్ ఉంటుంది అని చెప్పేసి అంటే, ఎప్పుడు మీరు లోకంలో చూసినప్పుడు నువ్వేనా కలెక్టర్వా అని అంటూ ఉంటారు కొంతమంది మాట్లాడేటప్పుడు. ఎందుకు? జిల్లాలో అన్ని ఉద్యోగాలు ఉంటే కలెక్టర్ 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 అంటారు. కలెక్టర్ అని ఎందుకు అంటారు? జిల్లాలో కలెక్టర్ ఒకటే నా ఉద్యోగం, ఇంకే ఉద్యోగాలు లేవా? కానీ జిల్లాకి ఎంతమంది కలెక్టర్లు ఉంటారు? 10 మంది ఉంటారు, 15 కూడా ఉండొచ్చు, ఒక్కలే ఉంటారు.
ఇంకా చెప్పాలి అంటే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అందరికంటే కూడా పై అధికారి. ఇక ఆయన మించిన అధికారి జిల్లాలో లేడు, ఉండరు, అంతే కదా. అందుకనే నువ్వేనా కలెక్టర్వా అంటూ ఉంటారు. కలెక్టర్ అంటే నిజంగా స్పెషల్, ఎందుకంటే జిల్లాలో అయిన తర్వాతే. మీరు చూడండి, ఏ ఉద్యోగాలు అయితే కొద్దిగా ఉంటాయో, విలువైనవి ఉంటాయో, వాటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఇజ్రాయేలీల్లో యాజకత్వం అనేటువంటిది చాలా హైయెస్ట్ హానర్తో కూడినటువంటి ఒక పని. ఇంకా చెప్పాలి అంటే, నేను యాజకుడిని అవ్వాలి అంటే కూడా ఎవరు అవ్వలేరు. లేవి గోత్రంలో పుడితేనే, పొరపాటున వేరే ఏ గోత్రంలో అయినా పుడితే వాళ్ళకి యాజకుడు అవ్వాలన్నటువంటి కోరిక ఉన్న జీవితాంతం వాళ్ళు జీవితంలో ఒక్కసారి కూడా యాజకత్వానికి రాలేరు. అది కేవలం లేవీలకే. అది కూడా మీరు కనుక గమనించినట్లయితే లేవి గోత్రంలో కూడా అందరూ కాదు, అహరోను యొక్క సంతానమే. మిగిలిన లేవీలందరూ వాళ్ళకి హెల్పర్స్గా ఉండాల్సిందే. కాబట్టి అహరోను గోత్రంలో పుట్టడం అహరోను కుటుంబంలో పుట్టడం అనేటువంటిది ఇంకా స్పెషల్. అలాంటిది ఇక్కడ మీరు గమనించినప్పుడు దేవుడు ఎందుకు అది ఒక స్పెషల్ అంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పని వాళ్ళని ఒక స్పెషల్ పీపుల్గా చేసింది, ఒక ప్రత్యేకమైనటువంటి జనంగా చేసింది. వాళ్ళే దేవునికి ప్రజలకు మధ్య ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళే ఆ బలులు అర్పించేటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుని దగ్గర పని ఎట్లా చేయాలి అనేటువంటిది దేవుడు ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా ఒక పుస్తకమే రాశారు. లేవియ కాండము, లెవిటికస్ అని చెప్పేసి అంటారు బైబిల్ స్కూళ్ళలో చదివేటప్పుడు. ఏమిటి లేవి కాండము? లేవీల యొక్క విధి విధానాలు. లేవీయుడు దేవుని దగ్గర యాజకత్వం చేయటానికి వచ్చినప్పుడు అతడు అర్పించే బలులు ఉంటాయి కదా, ఒకవేళ దహన బలి కావచ్చు, లేకపోతే సమాధాన బలి కావచ్చు, పాప పరిహారార్థ బలి కావచ్చు, అపరాధ వగైరా వగైరా బలులు ఉన్నాయి కదా. ప్రతి బలిని కూడా ఎట్లా అర్పించాలి అనేటువంటి ఆ విధి విధానాలు దేవుడిచ్చాడు. అంతేకాదు వారు యాజకత్వం ఎలా చేయాలి అనేటువంటిది ఇచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే ప్రతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని, చిన్న విషయం అని అంటాం కదా, చిన్న విషయమైనా సరే అది ఎట్లా చేయాలో దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఇది మనం చదువుతామో లేదో కానీ లేవీలైతే ఖచ్చితంగా చదివి బట్టి పట్టాలి. ప్రతిదాన్ని కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని దాని ప్రకారంగానే వాళ్ళు చేయాలి. ఒకవేళ వాళ్ళకు గుర్తు లేకపోతే, వాళ్ళకి తెలియకపోతే చేయకుండా ఆగిపోవటం ఉత్తమం. అంతేగాని తెలిసి తెలియకుండా కనుక చేశారు అంటే, ఇప్పుడు మనం చదువుతూ ఉంటాం కదా 10వ అధ్యాయంలో వచ్చేటువంటి అనర్థమే వస్తుంది. మీరు గమనించినట్లయితే 9వ అధ్యాయంలో గమనించినప్పుడు అక్కడ అర్పించినటువంటి బలి దేవుడు అంగీకరించాడు. 9వ అధ్యాయం 23-24 వచనాలు. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవించి యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రోవును కాల్చివేసెనో. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. 10వ అధ్యాయము. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. వాస్తవంగా ఇక్కడ మనం గమనించినప్పుడు యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చారు. ఆయన దగ్గర పని చేసేటప్పుడు ఒక ధూపం పట్టుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళేటప్పుడు, ధూపాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఏ ధూపం తీసుకొని అంటే ఏ నిప్పుల మీద ధూపం ఉంచాలి అనేటువంటి దేవుడు తెలియజేశాడు. అలా దాన్ని చేసినప్పుడు మాత్రమే ఇందాక 9వ అధ్యాయంలో దేవుడు దాన్ని ఎలాగైతే అంగీకరించాడో అలా అంగీకరిస్తాడు. అలా చేయకపోతే ఈరోజు ఒక లెంట్ డేస్ కావచ్చు, ఒక క్రిస్మస్ కావచ్చు, లేకపోతే ఒక ఆరాధన కావచ్చు, అది ఏదైనా సరే బైబిల్లో ఉందా, దేవుడు చెప్పాడా అనేటువంటి దాన్ని మనం గమనించి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా దాన్ని చేసినప్పుడు మాత్రమే అది అంగీకరించబడుతుంది. అలా కాకుండా ఇక్కడ నాదాబు అబీహులు ఎలాగైతే తమ ఇష్టానికి చేశారో అలా మన ఇష్టానికి గనక చేసినట్లయితే ఆశీర్వాదం రాకపోయింది కానీ శాపాన్ని పొందేటువంటి వాళ్ళగా మనం ఉంటాం. ఇక్కడ జరిగినటువంటి విషయం కూడా అదే. ఏం జరిగింది అంటే వారు యెహోవా ఆజ్ఞాపించినటువంటి అగ్ని ఆయన సన్నిధి తేగా.
యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి, ఈనాడు మీరు గమనించండి 24వ వచనము 9వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ కూడా యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి ఉందా? ఇక్కడ కూడా యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి ఉందా? అక్కడ యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరింది, ఇక్కడ కూడా యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరింది. ఏంటండి తేడా అని అంటాడు ఒక ఆయన. అక్కడ బలిని కాల్చి తగలబెట్టేసింది, ఇక్కడ వీళ్ళని కాల్చి తగలబెట్టేసింది. ఏమిటి అంటే ఒక ఆయన అంటున్నాడు వన్ స్మాల్ మిస్టేక్ అని. వన్ స్మాల్ మిస్టేక్ కాదు, వన్ బిగ్ మిస్టేక్. ద బిగ్గర్ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్. మన దృష్టికి అది స్మాల్గా కనబడుతుందేమో, ఎందుకు అది బిగ్గర్ కూడా కాదు, బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే అది 2 ప్రాణాలను బలిగా ఉంది. అది చిన్న మిస్టేక్ అని మీకు అనిపిస్తుందేమో. 2 ప్రాణాలు తీసినటువంటి పొరపాటుని చిన్న పొరపాటు అంటారు ఎవరైనా? ప్రాణం పోయిందంటే పెద్ద పొరపాటు అది. అది కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో దీవించబడవలసినటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే వీరు ప్రజలందరికీ దీవెనకరంగా ఉండాల్సినటువంటి వాళ్ళు, వీళ్ళే అలాగా తగలబడిపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మీరు గమనించండి, ఏ చర్చికైనా వెళ్ళేటువంటి వాళ్ళు అందరూ పనికిమాలిన వాళ్ళు అయిపోయారు అనుకోండి, పోనీ ఒకలో ఇద్దరు పనికిమాలిన వాళ్ళు అయ్యారనుకోండి, మిగిలిన వాళ్ళు చర్చికి వస్తారా? ఒకసారి ఒక ఊర్లో ఒకళ్ళు అంటున్నారు చర్చిగా, ఎందుకు వెళ్ళాలి అన్నారు. అదేంటమ్మా ఎందుకు వెళ్ళాలి, దేవుని దగ్గరకు వస్తే ఎంత మార్పు వస్తుంది జీవితంలో, ఎంత బాగా ఉంటారు మీ పిల్లలు అంటే, అదిగో ఆ ప్రార్థనకి వెళ్తున్నారు, అక్కడ పిల్లలు చుట్టలు తాగే పెద్దోళ్ళేమో చుట్టలు తాగుతారంట, ఈ పిల్లలేమో చిన్నప్పటి నుంచి బీడీలు అలవాటు చేసుకుంటున్నారంట, లుంగీలు కట్టడం బీడీలు తాగటం. అంతేకాదు ఆడవాళ్ళేమో పోట్లాడతారు. మళ్ళీ ఆ సంఘ పెద్దలే ఉంటారు, ఆ సంఘంలో ఉండే పెద్దోళ్ళు అంట వాళ్ళు చుట్టలు తాగుతారంట. అక్కడికి వెళ్ళారు, ఏం మార్పు వచ్చింది? మార్పు రాగా ఇంకా చెప్తూ ఉన్నారు, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళలాగా ఈ ఇళ్ళోళ్ళు ఉండరు. అలాగా దేవుడి పేరు చెప్పి చుట్టలు తాగి బీడీలు తాగి పోట్లాడి ఈ రకాలైన బతుకులు ఇక్కడ ఉండవు. మేము దేవుడు అంటే భయపడతాం, మేము ప్రార్థనకి వెళ్ళాం, మేము దేవుడు అంటే భయపడతాం. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ వాళ్ళ జీవితాలు అన్యాయంగా ఉన్నాయి. అందుకనే మేము ప్రార్థనకు పంపించాం మా పిల్లల్ని. పంపిస్తే మా పిల్లలు కూడా వాళ్ళతో కలిసి ఆగమైపోతారు. నిజం. కొన్ని చోట్ల మనం గమనించినప్పుడు మనమైనా అంతే కదా, నలుగురు పిల్లలు అల్లరి పిల్లలు ఉన్నారంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకరా, వాళ్ళతో ఆడకరా చెప్తామా? ఇప్పుడు అల్లరి పిల్లలు కాదులే కానీ అల్లరి జనాలు ఒకవేళ సంఘాల్లో ఉన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? సంఘాల్లో అల్లరి జనాలు మమ్మల్ని విమర్శిస్తున్నారు అనుకుంటారేమో, నిజంగా కొంతమంది అల్లరి చేస్తున్నారు. వాళ్ళ అల్లరిని చూసి క్రైస్తవులకి ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు. అమ్మో మీరు ప్రార్థన పెడతారా అంటున్నారు. ప్రార్థన అంటే వాళ్ళకి పెద్ద అల్లరి. ఇప్పుడు ఏమైపోయింది అంటే నిజంగా మనం దీవించబడవలసినటువంటి వాళ్ళము శాపానికి గురైనప్పుడు మిగిలిన వాళ్ళు కూడా రావటం లేదు, ఆ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఇందాక గమనించాం 9వ అధ్యాయం 24లో కూడా యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరింది, కానీ బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలి ద్రవ్యాన్ని కొవ్వును అక్కడ కాల్చివేసింది. కానీ వీళ్ళు వేరొక అగ్నిని తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ కూడా యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరింది, అగ్ని బయలుదేరి వారిని కాల్చేసింది. కాల్చేయటం అంటే ఏదో బట్టలు తగలబట్టమో, ఏదో శరీరం పార్షియల్గా తగలబట్టమో. మీరు ఫైర్ యాక్సిడెంట్ కనుక అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయితే అక్కడ డాక్టర్లు 10%, 20% ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి 80% కష్టం అని అంటే 80% అంటే బాడీ ఎంత కాలింది అనేటువంటిది అట్లా చెప్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక ఆ పర్సెంటేజ్ లెక్కేయాలంటే ఇక్కడ ఎంత పర్సెంట్? 100%. 10, 20, 80 కూడా కాదు, 100% తేడా లేకుండా కాలిపోయారు పూర్తిగా. ఎట్లా అంటే కొనూపిరితో కూడా ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి లేదు, ఇక్కడ పూర్తిగా తగలబడిపోయారు. ఇక్కడ తెలియజేస్తున్నాడు అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. 2వ వచనము, వారు అక్కడ నుండి తీసుకొని వెళ్తుండగా మార్గం మధ్యంలో అంబులెన్స్లో మరణించిరి. అంబులెన్సులు లేవు కదండి ఆ రోజుల్లో అంటారేమో. పోనీ అంబులెన్స్ లేదు, అక్కడ ఇంకా కొనూపిరితో ఉంటే పోనీ బతికిద్దామని పట్టుకెళ్తుంటే చనిపోయారు మార్గ మధ్యంలో. ఇక్కడ ఒక మాట అంటూ ఉంటాడు, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి, అక్కడే చచ్చిపోయారు, కొనూపిరి కూడా మిగలలేదు. చాలామందికి
కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ఆమయుడు, ఈమయుడు, దీవించే దేవుడు తెలుసు, తగలబెట్టే దేవుడు తెలియదు. తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తారు, బిడ్డలకు అన్నీ పెడతారు, బిడ్డల్ని బాగా చూస్తారు. అది ఒకవైపు. ఆ బిడ్డలు తప్పు చేసి పాడైపోతాము అని అంటే ఆ బిడ్డల్ని దండిస్తారు. ఎందుకు అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతోటి. ఇక్కడ దేవుడు కూడా, దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉంది అంటే మన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది. వాళ్ళు పాడైపోతాము అని చెప్పేసి అంటే కుదరదు. ఇక్కడ మరి గమనించినప్పుడు ఏదైనా శిక్షించి వదిలిపెట్టాలి, కానీ ప్రాణం తీయటం ఏంటండి అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు అంటే వీరు సమాజం అంతటిని కూడా సరిచేయవలసినటువంటి వాళ్ళు. వీళ్ళే గాడి తప్పితే, వీళ్ళే త్రోవ తప్పిస్తూ ఉంటే, తెలుగులో ఒక సామెత ఉంటుంది, యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లా ఉంటే అంటే పరిపాలన చేస్తే ఆయన పైన ఉన్న ఆయన ఎట్లా ఉంటే కింద ఉన్న వాళ్ళు అట్లా ఉంటారు. ఈరోజు సంఘాలు కూడా అలాగనే ఉన్నాయి. పైన ఉన్నటువంటి వాళ్ళు వాక్యానికి విలువనిచ్చేది లేదు, కింద ఉన్నటువంటి వాళ్ళు దేవుడు ఏం చెప్తున్నాడు ఈ విషయమై అని అడిగేటువంటి ప్రజలు కనుమరుగైపోతూ ఉన్నారు. కాబట్టి చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, మనం చేయవలసింది ఏమిటి అంటే దేవుడు ఏం చెప్పాడు అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే అసలు నాదాబు అబీహు వాళ్ళు చనిపోయారు కదా, చనిపోయినటువంటి దీని నుంచి మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటండి అని అన్నాడు ఒక ఆయన. మంచి ప్రశ్న. అసలు దీని నుంచి మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి? ఏ పాఠాలు పాత నిబంధన మనకి బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి మనకు వ్రాయించాడు కదా, ఏ పాఠాలు ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు? దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాల్సి ఉంటుంది? ఇందులో నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము ఒకవేళ అధ్యయనం చేయడానికి ప్రారంభిస్తే ఇందులో మరొక కఠినమైనటువంటి విషయం ఉంది. అదేమిటి అంటే నాదాబు అబీహులు చనిపోయారు. చనిపోతే ఇప్పుడు వారు చనిపోయిన తర్వాత వారికి చివరి కార్యక్రమాలు ఉంటాయి కదా, మనం అంటూ ఉంటాం సమాధి కార్యక్రమాలని. ఇప్పుడు వాటిని నిర్వహించడంలో ఎవరు ఉండాల్సిన అవసరం ఉంటుంది? చనిపోయారు అనుకోండి, వాస్తవంగా పెద్దవాళ్ళు చనిపోతే పిల్లలు సమాధి కార్యక్రమాలు చేస్తారు. కానీ పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు సమాధి కార్యక్రమం చేయాల్సి రావటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. పిల్లల చావుని తల్లిదండ్రులు చూడటమో, వాళ్ళు బ్రతికొండి అది కూడా వాళ్ళ చేతుల మీదుగా కార్యక్రమాలు చేయాల్సి రావటం చాలా బాధపడతారు. కొన్ని సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏడ్చే ఏడుపు, చెప్పిన మాటలు, వాళ్ళ చేతుల మీదుగా మా కార్యక్రమాలు చేయాల్సి ఉంటే మా చేతుల మీద జరుగుతున్నాయ్యా, వాడు ఆయుష్ తీరిపోయిందని పాపం వాళ్ళు ఏడ్చినటువంటి ఏడుపులు నిజంగా చాలా దుఃఖాన్ని కలుగజేస్తాయి. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానంటే ఒకవైపు కుమారులు తగలబడిపోయారు. తగలబడిపోతే మీరు గమనించినట్లయితే ఇక్కడ కింది వచనాలు గమనించినప్పుడు 10వ అధ్యాయం మనం లేవి కాండం మనం చూసినప్పుడు 3వ వచనము, అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనేని, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనంగా ఉండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫాన్ను పిలిపించి, బాగా గమనించండి, మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫాన్ను పిలిపించి, పినతండ్రి కుమారులు అంటే అన్నదమ్ములు అవుతారు అంతే కదా, వాళ్ళని పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాలెం వెలుపలికి మీ సహోదరుల శవాలను మోసుకొని పోడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాలను తీయకే పాలెం వెలుపలికి వారిని మోసుకొని పోయేది. అప్పుడు మోషే అహరోను అతని కుమారులైన ఎలియాజరు ఇతామారును వారితో, మీరు చావకుండున్నట్లు, బాగా గమనించండి, మీరు చావకుండున్నట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండున్నట్లును మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలు చింపుకొనకూడదు, కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇజ్రాయేలీల ఇంటి వారందరూ ఏడవచ్చు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అహరోను అతని కుమారులైన ఎలియాజరు ఇతామారు, ఇద్దరు చనిపోయారు, నాదాబు అబీహులు. ఇంకొక ఇద్దరు కుమారులు ఉన్నారు, ఎలియాజరు ఇతామారు. వారితో మీరు చావకుండానట్లు ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండానట్లు
మీరు తల విరియబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇజ్రాయేలీల ఇంటి వారందరూ ఏడవచ్చు. అందరూ ఏడవచ్చు. మీరు తల విరియబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు. ఏదైనా అర్థం ఏంటి? తల విరియబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు. తల విరియబోసుకోవటం, బట్టలు చింపుకోవటం ఎందుకు చేస్తారు ఇది అంటే, ఇవాళ ఇలాంటి ఏడుపులు లేవు మాకు అర్థం కావటానికి అంటున్నాడు ఒక ఆయన. ఆ రోజుల్లో మనం గమనించినప్పుడు బాగా దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళు బూడిదలో కూర్చోవటము, గోనె కట్టుకోవటము, తల విరియబోసుకోవటము, అంతేకాదు బట్టలు చింపేసుకోవటము, బాగా దుఃఖం వస్తే అలాగ వాళ్ళు చేసేవాళ్ళు. ఇది దేనికి నిదర్శనం అంటే, మీరు తల విరియబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు. మరొక రకంగా చెప్పాలంటే మీరు ఏడవకూడదు. ఇజ్రాయేలు సర్వ సమాజం అంతా ఏడవచ్చు, కానీ మీరు ఏడవకూడదు. ఒకసారి పిల్లల్ని కొట్టేటప్పుడు ఏడ్పు వినపడొద్దు, ఏడ్పు వినపడొద్దు అని అంటారు. ఎవరికి తెలీదా? కొడతారు, ఏడ్పు బయటికి రాకూడదని అంటారు. ఎట్లుంటుంది? నిజంగా ఇది చదివేటప్పుడల్లా అదే గుర్తుకొస్తుంది. ఇద్దరు కొడుకులు కాలి తగలబడిపోతే వాళ్ళ చిన్నాన్న పిల్లల్ని పిలిపించి మీరు తీసుకొని వెళ్ళండి శవాన్ని అన్నాడు. మీరు మాత్రం ముట్టొద్దు అన్నాడు. దగ్గరికి వెళ్ళి కొడుకులు కదా, మీద పట్టడానికి కూడా లేదు, ముట్టుకోవటానికి లేదు. ఇజ్రాయేలీల్లో అందరూ ఏడవండి, మీరు మాత్రం ఏడవటానికి లేదు. లోపల ఉన్న బాధ లోపలే దిగమింగుకోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా మీరు గమనించేటప్పుడు అహరోను జీవితంలో అతి దుఃఖకరమైనటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే, కొడుకులు తెస్తే కూడా వచ్చి ముట్టుకొని పట్టుకోలేని పరిస్థితి. వాళ్ళని ఊరి బయటికి తీసుకొని వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళలేని పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే కొడుకులు పోయారన్నటువంటి ఏడుపు కూడా బయటికి రాకూడనటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అని అంటే, 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, యెహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది గనుక మీరు చావకుండాన్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదు అనేనో వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. పాలెం బయటికి తీసుకొని వెళ్ళిపోండి, కానీ వాళ్ళు తీసుకొని వెళ్తారు. మీరు మాత్రము మీ మీద యెహోవా యొక్క అభిషేక తైలము ఉన్నది కాబట్టి మీరు చావకుండాన్నట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము నుంచి బయటికి వెళ్ళొద్దు. ఈ ప్రత్యక్ష గుడారంలోనే ఉండేరు ఇక్కడే. ఈరోజు మనం గమనించినప్పుడు నిజంగా దేవుడు ఎంత ఆ పరిశుద్ధత అనే మాట మనం చూస్తాం కదా. పరిశుద్ధత అంటే హోలీనెస్ అంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడటం. ఈరోజు అక్కడ అహరోని కనుక గమనించినట్లయితే ఒకవైపు కొడుకులు చచ్చిపోయారు అంటే, అక్కడ భార్య ఏం అనలేదు, ఏమయ్యా రావా కొడుకులు పోతే అని అంటే, మేము రావటానికి లేదు, వెళ్ళిపోండి మీరు. కనీసం అక్కడికన్నా రావా శవం దగ్గరకంటే, శవం దగ్గరకు కూడా రాదు. కార్యక్రమాల్లో కూడా మేము ఉండటానికి లేదు, వాళ్ళు చూసుకుంటారు, మీరు వెళ్ళండి. ఏమిటి అంటే హోలీనెస్, సెట్ అపార్ట్. అహరోను ఆయన సంతానము దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డారు. మీరు ఆ మాట గమనించండి, ఎంత బాగా చెప్తూ ఉన్నాడంటే 7వ వచనంలో మళ్ళొకసారి, యెహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండాన్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు అనేను. మీరు మాత్రము ఈ గీత దాడొద్దు. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నుంచి మీరు బయటికి వెళ్ళొద్దు. మీరు బయటికి వెళ్ళొద్దు. ఈ ప్రత్యక్షపు గుడారము లోపల ఉండి మీరు జుట్టు విరబోసుకోవటము, బట్టలు చింపుకోవటము, మీరు ఏడవటము, ఇలాంటిదంతా మీరు చేయటానికి లేదు. సర్వ సమాజం ఏడవచ్చు, కానీ మీకు అవకాశం లేదు. ఎందుకంటే మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు. నిజంగా మన ప్రత్యేకత అలా ఉంటుందా? లేకపోతే నలుగురితో పాటే మనం కూడానా? ఈరోజు అందరూ టీవీ చూస్తే మనం టీవీ చూడటం, అందరూ సీరియల్ చూస్తే మనం సీరియల్ చూడటం, అందరూ ఎలా ఉంటే మనం అలా ఉండటం. అసలు ఎక్కడుంది ఈ ప్రత్యేకత? ఈ పరిశుద్ధత ఎక్కడుంది? అంటే ఆదివారం తెల్లబట్టలు వేసుకొని ఆరాధనకి వెళ్తే పరిశుద్ధతేనా? అంతేనా? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా, వాళ్ళ సబ్బుతో ఉతికితే, వాళ్ళ సరుపుతో ఉతికితే తెల్లగా వస్తాయని. అంటే మిగిలిన వాళ్ళ సబ్బులని సబ్బులు కాదు, మిగిలిన వాళ్ళ సరుపులని సరుపులు కాదు, అట్లా ఉంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు. ఆయన అంటూ ఉన్నాడు, నిజంగా తెల్ల బట్టలే పరిశుద్ధత అయితే మా నెంబర్ 1 తెల్లగా ఉంటాయండి. వాళ్ళు వాడే సబ్బు సరుపు అలాంటిదంట. కాబట్టి అలాగైతే దేవుడు మమ్మల్ని పరలోకంలోకి తీసుకోవాలని.
అట్లా ఉంటుందా? మనం వాడే సబ్బును బట్టో సర్పును బట్టో తెల్లగా బట్టలు ఉతుక్కున్నాం అనుకోండి, పరలోకానికి వెళ్తామన్నా? బట్టల్లో ప్రత్యేకత కాదు. ఈరోజు చాలామందిని మనం గమనించినప్పుడు జీవితాలను గురించి, ఆ ప్రత్యేకతను గురించి ఆలోచన చేసే పరిస్థితులు లేదు. దేవుడు మనం పాత నిబంధనలో గమనించినప్పుడు అక్కడ అహరోనును అతని సంతానాన్ని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం గమనించేటప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవురాలు ప్రతి ఒక్కరు కూడా యాజకులే. 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి క్రైస్తవు, బట్ యు ఆర్ ఏ చోజన్ రేస్, ఏ రాయల్ ప్రీస్ట్హుడ్, ఏ హోలీ నేషన్, ఏ పీపుల్ ఫర్ హిజ్ ఓన్ పొసెషన్. పాత నిబంధనలో దేవుడు ఎట్లాగైతే తన కొరకు ఇజ్రాయెల్ని ప్రత్యేకపరచుకున్నాడో, ఈరోజు క్రైస్తవులు ప్రత్యేకపరచబడిన వాళ్ళు మాత్రమే కాదు, 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని ఎలా వేరు చేసుకున్నాడో అలాగే మనం వేరు చేయబడిన వాళ్ళం. లేవి గోత్రం మాత్రమే కాదు, అహరోను సంతానాన్ని ఎలాగైతే యాజకత్వానికి తీసుకున్నాడో ఈరోజు మనము రాజులైన యాజక సమూహము. ఆ ప్రత్యేకతను నిలుపుకోవలసినటువంటి అవసరం ఉంది. పాత నిబంధనలో ప్రతి లేవీయుడు కూడా లేవీ కాండాన్ని చదివి బట్టి పట్టి కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా దాని ప్రకారం విధి విధానాలు జరిగించాలి. ఏ మాత్రమైనా తేడా వచ్చింది అని చెప్పేసి అంటే అక్కడ చూశారు కదా శాపం ఎలా ఉంటుందనేది. అయితే వాళ్ళకు వెంటనే శిక్ష పడేది. ఈరోజు మనమందరం కూడా యాజకులమే. మనము కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివి ఆ వాక్యం నుంచి కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా జీవించవలసినటువంటి అవసరం ఉంది. లేదంటే ఈరోజు మనకు కూడా శిక్ష ఉంది, కానీ వెంటనే కాదు, తీర్పు దినం అనేటువంటిది ఒకటి ఉంది, గ్రంథాల్లో రాయబడుతూ ఉన్నాయి. వీటన్నింటిని గురించి అక్కడ తీర్పు తీరుస్తాడు. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎన్ని సంఘాలు, ఎంతమంది క్రైస్తవులు అసలు దేవుని వాక్యానికి చోటిచ్చే వాళ్ళు ఎక్కడున్నారు? దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడండి, దీని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందండి అని అడిగే వాళ్ళు ఎక్కడున్నారు? మనకు వ్యక్తి దాదాపుగా ఒక దుర్గి ప్రాంతం నుంచి పంపించాడు ఒక మెసేజ్, లెంట్ డేస్ గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి వివరించండి అని చెప్పేసి. నిజంగా ఆ యవనస్తుడు అడిగిన దాన్ని బట్టి చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు చాలామంది అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అడిగేవాళ్ళు లేరు. మరి ఎలా చేస్తారంటే, అందరూ స్టార్ కట్టారా, మనం కూడా కడదాం, ఏ షాపులో అమ్ముతారో కనుక్కో, అది బాగుంది, ఎక్కడ కొన్నారో కనుక్కో, అంతేగాని ఇలా చేయొచ్చా చేయకూడదా, వాక్యం ఏం చెప్తుంది అని అడిగేవాళ్ళు ఎవరు లేరు. అందరూ నాటకం వేపిస్తున్నారా క్రిస్మస్కి? ఇప్పుడంటే తగ్గినాయి, కానీ ఒకప్పుడు క్రిస్మస్ అంటే బ్రహ్మాండమైన నాటికలు వేసేవాళ్ళు, అసలు మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు నాటకాల జోరు కొంచెం తగ్గింది. టీవీలు సీరియళ్ళు వచ్చిన తర్వాత నాటకాల జోరులు జరిగి డ్యాన్సులు బాగా మొదలైనవి. మొన్నకాయన అన్నాడు, డ్యాన్సులు అనగానే డిస్కో డ్యాన్సులు అని అంటున్నాడు. నిజంగా ప్రార్థనలకు వేసే డ్యాన్సులు ఎట్లుంటున్నాయి అవి? దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది లేదు. అసలు క్రిస్టమస్ అనే పదం బైబిల్లో ఉందా అని అడిగేవాళ్ళు లేరు. లెంట్ అనేటువంటి పదం బైబిల్లో ఉందా అని అడిగేటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు శ్రమ దినాలు అని అంటున్నారు కదా, శ్రమ దినాలు బైబిల్లో ఉన్నాయా అని అడిగేవాళ్ళు లేరు. అసలు ఈ శ్రమ దినాలు ఎక్కడున్నాయి బైబిల్లో అని అడిగేవాళ్ళు లేరు. అపోస్తులు శ్రమ దినాలు పాటించారా, సంఘాలు శ్రమ దినాలు పాటించారా, ఏ వాక్యాన్ని బట్టి ఇవి మనం చేయాలి అడిగేవాళ్ళు లేరు. అందరూ చేస్తున్నారు, మనం చేయాలి. ఈ శ్రమ దినాల్లో ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు పెట్టుకోకూడదంట, శుభకార్యాలు చేయకూడదంట, ఇంకా కొంతమంది నాన్ వెజ్ కూడా తినకూడదంట. అంతేనా? మంచం మీద కూడా పడుకోకూడదు, చెప్పులు కూడా. అంటే ఒక రకంగా ఏంటంటే మనిషి తన్ను తాను శ్రమపరుచుకోవటమో, ఇట్లా ఏదో చెప్పులు వేసుకోకుండా మంచం మీద పడుకోకుండా నాన్ వెజ్ తినకుండా ఇలా ఉంటే మేము దేవుని కొరకు జీవించినట్లా? మీకు తెలుసో లేదు, మొన్న మధ్య నేను ఒకరిని అడిగాను, లెంట్ డేస్ అని పాటిస్తూ ఉన్నావు, మరి గుట్కా ఎందుకు నవ్వులుతున్నావు అని అడిగాను. లెంట్ డేసు రోజు ప్రార్థన ఉంటుందంట, నోట్లో మాత్రం గుట్కా ఉంది. ఏమిటిదంటే, అందుకేనే మరి నేను నీతో మాట్లాడాలంటే ఇబ్బంది అని అంటున్నాడు. ఇబ్బంది కాదు, ఇప్పుడు నువ్వు లెంట్ డేస్ అని అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, అందులో శ్రమ దినాలు అంటున్నావు, మరి గుట్కా ఏంటి?
గుట్కా నవిలితే పరలోకం వెళ్తారా అని అడిగాను. అడిగితే ఇదే మరి, అందుకనే అవన్నీ ఇప్పుడు ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి అంటున్నాడు. ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉండేదానికి ఇంక నువ్వు ప్రార్థనది ఏంటి, మళ్ళీ ఈ లెంట్ డేస్ ఏంటి, ఈ శ్రమ దినాలు ఏంటి, మళ్ళీ ఏదో మేము బైబిల్ ఇవన్నీ ఏంటి? పళ్ళన్నీ ఎర్రగా గ్యారలు పట్టున్నాయి, చూసే వాళ్ళకి అర్థం కాదా? ఇప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్తా వరుసన లెంట్ డేస్ అంటూ మళ్ళీ శ్రమ దినాలు అంటూ నీ పళ్ళు గ్యారలు పట్టుంటే ఊర్లో వాళ్ళకి ఎలాంటి సందేశాన్ని ఇస్తావు? ఎలాంటి సాక్ష్యం నీది? ప్రార్థనలకు వస్తూ లెంట్ డేస్ అని ప్రార్థనలకు మనం వెళ్తూ మనల్ని మనం శ్రమపరుచుకుంటున్నామని మనం ఇవన్నీ చేస్తూ ఉంటే వాస్తవంగా ఎటువంటి క్రైస్తవ్యాన్ని దేవుడు అడిగాడు? క్రైస్తవ్యం అంటే అసలు ఏమిటి? ఈరోజు బైబిల్లో లేనిదాన్ని చేస్తూ ఇదే క్రైస్తవ్యమేమో అని ప్రపంచంలో చాటి చెప్తూ ఉన్నారు. కానీ నిజమైనటువంటి క్రైస్తవ్యం అనేటువంటిది మనం బైబిల్లో దేవుని వాక్యంలో నేర్చుకోవాలి. మనము అహరోను కుమారులాగా ట్రైల్ వేస్తే కుదరదు. నాదాబు అబీహులు ఎలాగైతే ట్రైల్ వేసారో వేరొక అగ్ని తెచ్చి చూద్దాము, ఒక హిట్ కొట్టిద్దాము. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మొన్న మధ్య అండి మేము సెమీ క్రిస్మస్కి ఒక పెద్ద మీటింగ్ చేశారంట, బ్రహ్మాండమైన హిట్ అంట. అదేంటి హిట్లు, ఫ్లాప్లు, బ్లాక్ బస్టర్లు ఇవన్నీ ఏంటి? అసలు ఈ వొకాబులరీ అంతా కూడా ఎక్కడ వొకాబులరీ ఇది? సెమీ క్రిస్మస్ మీటింగ్ పెట్టాం, బ్రహ్మాండమైన హిట్ పడింది. నిజంగా ఈరోజు లోకంలో జనాలు వచ్చారు అంటే లేదా అదేదో బాగా జరిగింది అనేటువంటి, ఇప్పుడు దేవుని వాక్య ప్రకారంగా చేస్తున్నామా లేదా అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే ఈరోజు నేను అనుసరించేటువంటి నా క్రైస్తవ్యం అనేటువంటిది ఎట్లా ఉంది? నేను దేన్నైతే నమ్ముతున్నానో నా నమ్మకము దేన్ని ఆధారం చేసుకుని ఉంది? దేవుని వాక్య ప్రకారంగానే ఉందా? మీరు దేవుడి దగ్గర పని చేయటానికి దేవుడు లేవీయులను, యాజకులను పెట్టుకోవటం మాత్రం కాదు, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని వ్రాయించాడు, లేవియ కాండము, ద బుక్ ఆఫ్ లెవిటికస్. ఈ పుస్తకం ఎందుకు వరకు అంటే దాని ప్రకారంగా వాళ్ళు చదువుకొని వారిని ప్రకారంగా వాళ్ళు ఆ యాజకత్వం చేయటానికి అది రూపొందించబడింది. నిజంగా బైబిల్ స్కూళ్ళలో కూడా లేవి కాండం అంటేనే బాగా డ్రై బుక్గా వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏముంటుంది అందులో నేర్చుకోవటానికని. అసలు అదే అన్నిటికంటే ఇంపార్టెంట్ బుక్. లేవీలు చేయవలసినటువంటి యాజకత్వాన్ని గురించి సూచించిన పుస్తకం. ఏమాత్రమైన తేడా వచ్చిందా, కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళిందా అంతే, మొత్తము సర్వ సమాజం పాడైపోవటం. అటువంటిది మనకి డ్రై బుక్. అసలు లేవి కాండం ఒకళ్ళు అంటున్నారు భలే బోరింగ్ బుక్ అని. ఏముంటుందో అందులో నేర్చుకోవటానికని. రూల్స్ ఎప్పుడు బోరింగ్గానే ఉంటాయి, మనకి దీవెన తెచ్చేటువంటి ఆజ్ఞలు ఎప్పుడు బోరింగ్గానే ఉంటాయి. ఈరోజు క్రొత్త నిబంధన గ్రంథం కూడా మనకు ఇవ్వబడినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మనం దాని ప్రకారంగా జీవించవలసినటువంటి అవసరం ఉంది. ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు గ్రేట్ కమిషన్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. 28వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తూ 18వ వచనం నుంచి అపోస్తులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో సంగతులు ఆజ్ఞాపించితినో అంటే అపోస్తులకు ఏ సంగతులు అయితే క్రీస్తు ప్రభు ఆజ్ఞాపించాడో వాటినన్నిటినీ గైకొనాలని వారికి బోధించండి. ఎన్ని గైకొనాలి? అపోస్తులకి ఏవైతే ఇవ్వబడినవో ఆ ఆజ్ఞలన్నీ ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు గైకొనాలి. ఒక ఆయన అంటున్నాడు వాళ్ళంటే అపోస్తులండి అని. అపోస్తులకి ఇచ్చిన సేమ్ ఆజ్ఞలు ప్రతి క్రైస్తవునికి కూడా ఇచ్చాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితనో వాటినన్నిటినీ కూడా గైకొనాలని వారికి బోధించండి. కాబట్టి ఈరోజు క్రొత్త నిబంధన గ్రంథము కూడా అపోస్తులకి ఏ ఆజ్ఞలు ఇవ్వబడినాయి, వారు ఏ ఆజ్ఞలు పాటించారు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో సంఘం అనేటువంటిది క్రైస్తవ్యం ఎట్లా ఉంది అనేదాన్ని మనం చదివి మనం నేర్చుకొని దాని ప్రకారం మనం జీవించాలి. నిజంగా ఒక్కోసారి మనము లోకంలో చూసేటప్పుడు లోకంలో క్రైస్తవ్యం ఒకలాగా ఉంది, మనం బైబిల్లో చూస్తే క్రైస్తవ్యం ఒకలాగా ఉంది. ఒకసారి ఒక ఆయన డిసెంబర్లో వచ్చి క్రిస్మస్ విషెస్ చెప్పాడు. క్రిస్మస్ విషెస్ చెప్పినప్పుడు హ్యాపీ క్రిస్మస్ అండి అని అన్నాడు. మేము క్రిస్మస్ చేయము అని చెప్పేసి అన్నాను. అదేంటి అన్నాడు. అదేంటి అంటే చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, క్రిస్మస్ అనే పదం కూడా బైబిల్లో లేదు అంటే
అంటే ఆయన ఒక క్రైస్తవుడు కాదు, ఒక హిందూ. మరి వీళ్ళు చేసేవాళ్ళు అందరూ అన్నాడు. అంటే ఆయనకి ఏంటంటే బైబిల్లో ఉందా లేదా తెలియదు, మరి వీళ్ళు చేసేవాళ్ళు అందరూ అని అన్నాడు. చేసేవాళ్ళు అందరూ చేస్తూ ఉన్నారు, బైబిల్లో ఏముందని అడిగేవాళ్ళు ఎంతమంది? వాస్తవంగా నా పరిస్థితి కూడా, మేము కూడా చిన్నప్పుడు క్రిస్మస్ చేసిన వాళ్ళమే, బైబిల్లో ఏముందని ఎప్పుడూ అడగలేదు. కానీ ఎప్పుడైతే బైబిల్లో ఏముంది అని అడగటానికి ప్రారంభించామో అసలు మొదటి ఆశ్చర్యం ఏంటంటే క్రిస్మస్ లేదు. అప్పటికి నమ్మలేదు. బైబిల్లో అటు చదివి ఇటు చదివి మా టీచర్ ఒకటే మాట అన్నారు, క్రిస్టమస్ అనే పదం నీకు ఎక్కడన్నా దొరికితే నాకు చూపించు, బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అప్పటికీ నమ్మబుద్ధి కాలేదు. తీరా చూసిన తర్వాత అంటే యేసుక్రీస్తు పుట్టలేదంటారా అన్నా. నేను పుట్టలేదని నేను అనలేదు. మన చర్చ ఏంటి, నీకు నాకు ఆ మొదలైన డిస్కషన్ ఏంటి? క్రిస్టమస్ పుట్టాడా పుట్టలేదా కాదు, క్రిస్టమస్ అనే పదం ఉందా, ఆ పండుగ ఉందా, ఆ ఆచారం ఉందా, శాంటా ఉన్నాడా, క్రిస్మస్ ట్రీ ఉందా, ఇవన్నీ ఉన్నాయా? ఏ వచనంలో ఉన్నాయి చూపించు. క్రీస్తు ప్రభు పుట్టుక ఉంది, అది ఎందుకు ఉందనేటువంటి ఉద్దేశం కూడా బైబిల్లో ఉంది. కానీ ఈ ఆచారాలు అంతా లేవు. అంటే క్రీస్తు ప్రభు ఉపవాసం ఉండలేదా అంటారు, క్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్నాడు, కానీ లెండేస్ అనేటువంటి బైబిల్లో లేవు. క్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్నది ఎప్పుడు? ఆయన బాప్తిసం పొందిన తర్వాత వెంటనే ఆత్మచేత కొనిపోబడ్డాడు, 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే సిలువకు ముందు తీసుకొచ్చి ఒక 40 రోజులు పెట్టి అక్కడి నుంచి శ్రమ దినాలు పెడుతూ ఉంటారు. ఇదంతా కూడా పూర్తిగా ఏంటి అంటే మ్యాన్మేడ్. ఇదంతా కూడా ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ డేట్లు, ఈ మాంసం తినకూడదు, లేకపోతే ఈ చెప్పులు వేసుకోకూడదు, మంచం మీద పడుకోకూడదు, మనల్ని మనం శ్రమపరచుకోవాలి. ఇదేదో ఒక 40 రోజులు చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇంకా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు తను నలగ కొట్టుకుంటూ జీవితాంతం జీవించాలి. అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉంటాడు, 40 రోజులు నన్ను నలగ కొట్టుకొని 41వ రోజు నుంచి నేను నలగ కొట్టుకోకుండా ఉంటానంటే కుదరదు. 40 రోజులు శ్రమ పొంది 41వ రోజు నుంచి మానేస్తానంటే కుదరదు. ఒక క్రైస్తవుడు అంటే తన కాడిని ఎత్తుకొని క్రీస్తు ప్రభువుని వెంబడించాలి. ఎంతకాలం? 40 రోజులు కాడి మోసి 41వ రోజు దింపుతావా కాడి? అదే నా క్రీస్తు ప్రభు చెప్పిన బోధ. నీకు ఏం చెప్పాడు క్రీస్తు ప్రభు? ఎవడైనా సరే నన్ను వెంబడించగోరిన యెడల తన కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎంతవరకు? మరణం వరకు మనం దాన్ని వెంబడించాలి. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది బయట వేరుగా ఉంది. దయచేసి గమనించండి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటి విషయాలను మీరు ఆలోచన చేయండి. కొద్దిమంది అడుగుతున్నారు దేవుడు ఏం చెప్తున్నాడు, దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది అడుగుతున్నారు. కానీ ఎక్కువ మంది అడగటం లేదు. ఒకవేళ అలా గనక మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే జాగ్రత్త, ప్రమాదంలో పడిపోతాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు నిజంగా ఇజ్రాయేలీలు కొన్ని లక్షల మంది జనాభాలో వీళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఘనత, అత్యంత ఘనత, అలాంటి ఘనత ఇంకెవరికి కూడా దక్కలేదు. కానీ వాళ్ళు నిలుపుకోలేకపోయారు, వాళ్ళ ప్రాణం కూడా నిలుపుకోలేకపోయారు. యెహోవా సన్నిధికి వచ్చి వాళ్ళు అక్కడ మృతి పొందడం జరిగింది. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా గమనించండి. దేవుడు ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వనటువంటి ఘనత తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేర్చుకున్నాడు. మనం రాజులైనటువంటి యాజక సమూహం అని అంటున్నాడు. మరి మనము నిలుపుకునేటువంటి వాళ్ళగా ఉన్నామా, లేకపోతే నాదాబు అబీహుల్లాగానే మనము కూడా యెహోవా ఆజ్ఞాపించినటువంటి కార్యాలను చేసి మనము కూడా శాపగ్రస్తులం అయిపోతామా అనేటువంటి దయచేసి ఆలోచన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు మరికొన్ని విషయాలు మనం గమనించి మనం ముగించుకుందాం. దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లుగా ఉండవు. ఎందుకంటే దేవుని ఆలోచనలు, మనుషుల ఆలోచనలు ఎప్పుడు కూడా వేరే. యెషయా గ్రంథం మనం గమనించేటప్పుడు 55వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మనము చదువుకుని దాదాపుగా ముగించుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ 8-9 వచనాలు మనం చూసినట్లయితే ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 55వ అధ్యాయము, నా తలంపులు మీ తలంపులు ఒకటే. దేవుడు చెప్తున్నాడు, నా త్రోవలు మీ త్రోవలు ఒకటే. సేమ్ టు సేమ్, లేకపోతే సేమ్ పించ్ అంటూ ఉంటారు కదా పిల్లలు, అంతేనా? ఒకటేనా? దేవుడు ఏమంటున్నాడు? నా తలంపులు మీ తలంపులు ఎట్లా ఉన్నాయని అంటున్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. అంతేకాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఎప్పుడు కూడా మనిషి ఆలోచన దేవుని ఆలోచన ఒకటి కాదు, కాదు, కాదు. మనుషుల ఆలోచన బట్టి కనుక వెళ్తే నువ్వు దేవుని ఆలోచనకు దూరం అయిపోతావు. జాగ్రత్త.
ఎందుకంటే మనుషుల ఆలోచనలు దేవుని ఆలోచనలు ఎప్పుడూ ఒకటి కాదు. అంతేకాదు దేవుని త్రోవలు మనుషుల త్రోవలు ఎప్పుడూ ఒకటి కాదు. ఎంత వ్యత్యాసం ఉందంటే 9వ వచనంలో చెప్తున్నాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే నువ్వు వాటిని అందుకోలేవు. ఒక మనిషిగా ఉండి నువ్వు అందుకోలేవు. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు అని మనమే ఆలోచన చేస్తాం. నాకు తెలుసు నువ్వు ఎట్లానే మాట్లాడతావని, నాకు తెలుసు నువ్వు ఇదే అడుగుతావని. కొంతమంది మన ఆలోచన ఏంటో వాళ్ళే చెప్పేస్తారు. టీ కావాలా కాఫీ కావాలని అడగరు. నాకు తెలుసు మీరు కాఫీనే తాగుతారని, నాకు తెలుసు మీరు కాఫీనే అడుగుతారని, నాకు తెలుసు మీరు ఈ టైంలో ఇదే అడుగుతారని. ఎట్లా తెలుసు నీకంటే? ఒకసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎదుటి వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచన చేసినప్పుడు వాళ్ళని మనం అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళు మనకు అర్థమవుతారు. కానీ నువ్వు దేవుని ఆలోచనలు మాత్రము ఒక మనిషిగా ఉండి నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేవు. అక్కడే ఉంది సమస్య. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అంటే ఇంత గ్రాండ్గా క్రిస్మస్ చేస్తున్నాం దేవునికి నచ్చదంటాడా అంటున్నాడు. దేవునికి నచ్చదంటారా? ఈ స్టారు, ఈ లైటింగు, ఈ ఖర్చు ఇదంతా ఎవరి కోసం అండి పెడుతున్నాం? ఆయన కోసమేగా. ఎంత పెద్ద కేకు, మా ఇంట్లో అబ్బాయికి కూడా అంత కేకు తేరంట పుట్టినరోజుకి. క్రీస్తు ప్రభు బర్త్డే అని పెద్ద కేకు తెచ్చారంట. ఇదంతా ఆయనకి నచ్చదంటారా? ఒక మనిషిగా నీ కేక్ నచ్చిద్దేమో, ఒక మనిషిగా నీకు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ నచ్చుతాయేమో, ఒక మనిషిగా ఇదంతా నీకు నచ్చిద్దేమో. కానీ ఆయనకి ఏమి ఇష్టము అనేటువంటిది నువ్వు ఒక మనిషిగా ఉండి నీ వైపు నుంచి ఆలోచన చేస్తే కాదు, ఆయన వైపు నుంచి నువ్వు ఆలోచన చేయాలి. ఇంకా ఇక్కడ మనం గమనించే విషయం ఏమిటంటే ఒక మనిషి ఎప్పుడూ కూడా దేవుని ఆలోచన అందుకోలేడు. మళ్ళొకసారి 8-9 వచనాలు మనం గమనించినప్పుడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, నైదర్ ఆర్ యువర్ వేస్ మై వేస్ డిక్లేర్స్ ద లార్డ్. మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, అవి రెండు వేరే. అంటే మీకు దేవుని తలంపు ఏంటో తెలియాలి అంటే ఒక మనిషిగా ఆలోచన చేస్తే కాదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ మనిషి కూడా దేవుని తలంపులను అందుకోలేడు, ఆయన ఆలోచనలు అందుకోలేడు. ఆయన ఆలోచనలు ఏంటో నీకు తెలియాలి అంటే ఆయన దగ్గర నుంచే రావాలి, ఆయన మనసిప్పి చెప్పాలి. ఆయన వ్రాయించినటువంటి బైబిల్ మాత్రమే దేవుని ఆలోచన చెప్పగలదు. అంతేగాని ప్రపంచంలో ఏ మనిషి చెప్పాడని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ప్రపంచంలో ఏ మనిషికి దేవుని ఆలోచన తెలియదు. ఇజ్రాయేలీలు కూడా అలా చేసే వారు ఏమయ్యారంటే ఆత్మీయంగా భ్రష్టులు అయిపోయారు, నాశనం అయిపోయారు. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకున్నారు. నాదాబు అబీహులు కూడా మనము ఈ అన్యాగ్ని తీసుకొని వెళ్తే ఖాళీ బూడిదైపోతాం అన్నయ్య అని చెప్పేసి అన్నదమ్ములు మాట్లాడుకుంటే పట్టుకెళ్ళిపోయే వాళ్ళ లేదు. కాబట్టి మనిషి అప్పుడు కూడా నేను తగలబడిపోతాను, నాశనం అయిపోతానంటే చేయడు. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు దీన్ని అంగీకరిస్తాడేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు ఒక మనిషిగా దాన్ని ఆలోచన చేయటం కాదు. నువ్వు చేయవలసింది ఏమిటి అంటే దేవుని ఆలోచన ఏమిటి అనేటువంటిది నువ్వు తెలుసుకో. అంటే దేవుని వైపు నుంచి ఆలోచన చేయ, మళ్ళీ అదే సమస్య. దేవుని వైపు నుంచి నువ్వు ఆలోచన చేయొద్దు. దేవుడు ఆల్రెడీ ఆలోచన చేసి రాశాడు, దాన్ని చదువుకో చాలు. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళ వైపు నుంచి మనమే ఆలోచన చేస్తాం. కానీ దేవుని వైపు నుంచి నువ్వు ఆలోచన చేయడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. ఎందుకంటే ఒక హ్యూమన్గా నువ్వు ఎప్పుడు కూడా దేవుని ఆలోచన అందుకోలేవు. అది అందుకోలేనంత ఎత్తులో ఉంటుంది. దేవుని వాక్యం అంటూ ఉన్నాడు 9వ వచనం, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి నువ్వు ఎప్పటికీ అందుకోలేవు. నీ వైపు నుంచి నువ్వు దేవుని వైపు నుంచి నేను ఆలోచన చేయగలనంటే నువ్వు ఎప్పటికీ అందుకోలేవు. మరి దేవుని తలంపు ఏంటో దేవుని మార్గం ఏంటో నాకు ఎట్లా తెలుస్తుంది అంటే దేవుడు చెప్పినటువంటి విషయాలు బైబిల్ ఉంది, దేవుని మాటలు ఉన్నాయి, అవి చెప్తాయి దేవుని తలంపు ఏంటి అనేటువంటి. దేవునికి ఏమి నచ్చుతుంది, దేవునికి ఏమి నచ్చదు, క్రైస్తవ్యం అంటే నువ్వు ఎట్లా జీవించాలి, ఎట్లా జీవించకూడదు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా చేయవలసింది ఏమిటి అంటే దేవుని వాక్య ప్రకారముగా జీవించటానికి మనల్ని మనం మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యం అంటే ప్రపంచంలో ఎన్ని సంఘాలైనా ఉండొచ్చు, అవన్నీ కూడా వన్నెస్లోకి రావాలి అంటే, ఏకత్వంలోకి రావాలి అంటే వాళ్ళ సంఘాలకు ఉన్నటువంటి ఆచారాలు, వాళ్ళ సంఘాలకు ఉన్న పారంపర్యాలు, వాటన్నింటినీ కూడా వదిలిపెట్టేసి మనము దేవుని వాక్యము దగ్గరకు రాగలగాలి.
అట్లా కుదరదు అంటున్నాడు ఒక ఆయన. మా సంఘం ఎప్పటి నుంచి ఉంది అంటున్నాడు. అంటే నువ్వు నీ సంఘము, నీ సంఘ ఆచారాలు, పారంపర్యాలు వదలలేవు, మరి దేవుని వాక్యము? క్రీస్తుప్రభు అదే చెప్తాడు, ఇజ్రాయేలీలతో అంటూ ఉంటాడు. మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు మనలో ఏ సమస్య అయితే ఉందో ఇజ్రాయేలీల్లో కూడా అదే సమస్య ఉంది. ఏమిటా సమస్య అని చెప్పేసి అంటే, వారి పారంపర్యాచారాలు ఉన్నాయి కదా, వాటిని చాలా గొప్పవిగా చూస్తూ ఉంటారు, ఘనంగా చూస్తూ ఉంటారు. అసలు పారంపర్యాచారాన్ని మీరటానికే లేదు. ఈవేళ కూడా మీరు చూడండి, పెళ్ళిళ్ళల్లో పెద్ద పాత్ర, పెద్ద పీట దేనికి అంటే, తమలపాకులు తెచ్చారా, ఎన్ని కట్టలు తెచ్చారు అంటాడు. ఒక్కలు ఎన్ని కేజీలు తెచ్చారు అంటాడు. అసలు ఒకసారి ఒక ఊరిలో ఒక్కలు తెచ్చారని అడుగుతుంటే పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా పళ్ళు దాదాపు కదిలిపోయిన వాళ్ళే. కేజీలు ఒక్కలు మీరేం చేస్తారంటే, మాకు కాదు ఊరోళ్ళు నవ్వులుతారు అంటున్నాడు. ఊరంతా నవ్వటానికి వీళ్ళు ఒక్కలు తేవాలి. అసలు మీరు చూస్తూ ఉంటారు కదా, అందులో ఒక్కలు, తమలపాకులు, జాకెట్ గుడ్డలు, పసుపులు, కుంకాలు, ఇవన్నీ ఏ వచ్చుల్లోంచి వచ్చినాయి అని అడిగాడు ఒక కుర్రోడు. నువ్వు అట్లా మాట్లాడొద్దు అన్నాడు ఆ పెద్ద మనుషుల్లో ఒక ఆయన. అంటే అవన్నీ ఇక్కడ మాట్లాడటానికి లేదు, దీని గురించి ఇక్కడ మాట్లాడటానికి లేదు. లిస్టు రాసి ఇచ్చారు, దాని ప్రకారం తెచ్చి అక్కడ పెట్టండి అంతే. మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 6వ వచనం ఇక్కడ అదే వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉంటాడంటే, 15వ అధ్యాయం 6వ వచనము, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఏం చేస్తున్నారట? దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. నిరర్ధకము అంటే వ్యర్థం చేస్తూ ఉన్నారు. అంటే పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యాన్నే వ్యర్థం చేస్తున్నారు, ఖాళీ చేస్తూ ఉన్నారు. అంటే పారంపర్యం ఒకవైపు, దేవుని యొక్క వాక్యం ఒకవైపు పెడితే దేన్ని వదిలిపెట్టుకోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు? అవసరమైతే వాక్యం తీసి పక్కనేయండి, కానీ పారంపర్యం మాత్రం వదిలిపెట్టడానికి లేదు. ఈరోజు మనం అంటూ ఉంటాం కానీ సంఘాలు అంటాం కానీ ఏ సంఘానికి ఉండాల్సిన ఆచారాలు, ఏ సంఘానికి ఉండాల్సిన పారంపర్యాలు ఆ సంఘాలకు ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ప్రతి కార్యక్రమంలో కూడా ఆచారాలు, పారంపర్యాలు ఉన్నాయి. వీటన్నింటి కొరకు ఏం చేస్తున్నారంటే, చివరికి దేవుని వాక్యాన్ని ఆ రోజు ఉన్నటువంటి యూదులు ఎలాగైతే నిరర్ధకం చేశారో, వ్యర్థం చేశారో, ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని వ్యర్థపరిచేటువంటి వాళ్ళగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా ఆచరించేటువంటి వారిగా మనం ఉండాలి, కానీ వ్యర్థపరిచే వాళ్ళగా ఉండకూడదు. అందుకనే ఏ పారంపర్యము, ఏ ఆచారము దేవుని వాక్యానికి అడ్డొస్తుందో మనం ఏం చేయాలంటే వాటిని దాటి వెళ్ళిపోవలసినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఒక ఆయన అంటూ ఉన్నాడు, మరి చేయి కడుక్కొని భోజనం చేయాలి, అది కూడా ఆచారమే, ఏం చేద్దామంటావు ఇప్పుడు అంటున్నాడు. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రమ్మంటున్నారు, అది కూడా ఆచారమే, ఏం చేద్దామంటావు అంటున్నాడు. ఏ ఆచారం అయితే, ఇప్పుడు ఆచారము దేవుని ఆజ్ఞకు అడ్డురానంత వరకు, ఆచారము మేలు చేసే అంతవరకు నువ్వు దాన్ని మీరాల్సిన అవసరం ఏం లేదు. ఉదాహరణకు చేయి కడుక్కొని భోజనం చేయటం వల్ల దేవుని ఆజ్ఞ దేన్ని మీరుతున్నావు? నువ్వు కాలు కడుక్కొని ఇంట్లోకి రావటం వల్ల దేవుని ఆజ్ఞ దేన్ని మీరుతున్నావు? ఇంకా చెప్పాలి అంటే చేతుకుండేటువంటి బ్యాక్టీరియా, కాలుకుండే బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది నీ ఆరోగ్యానికి అనర్థం నాయనా అని చెప్తున్నారు అంతే. కాబట్టి మనం మేలు కీడు ఏంటనేటువంటిది వివేచన చేసేటువంటి జ్ఞానం ఇచ్చాడుగా దేవుడు. ఉదాహరణకి కొన్ని విషయాలు ఉంటాయి, చచ్చిపోయిన తర్వాత కూడా ఇటు నుంచి పట్టుకెళ్ళండి శవాన్ని అంటారు, అడిదిప్పి పెట్టండి తల అంటారు, ఇడిదిప్పి పెట్టండి కాళ్ళు అని అంటారు. ఇవన్నీ ఏంటి? మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు చాలా ఆచారాలు ఉన్నాయి కదా క్రైస్తవ్యంలో. ప్రతిదాన్ని కూడా మనము ఇది ఎందుకు చేస్తున్నారు అని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇందులో మేలేంటి కీడేంటి అనేటువంటిది వెలికి తీయవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే మేలు ఉందో ఆ మేలు ఉన్నటువంటి దాన్ని మాత్రమే మనం చేయాలి, అంతేగాని మేలు లేనటువంటి దాన్ని మనం పూర్తిగా తీసి పక్కన పెట్టేయటమే. ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులతో కూడా ఉన్న సమస్య ఏంటంటే, మంచిదే మేలున్నటువంటి ఆచారాలు మంచిదే, కానీ అట్లని ఆచారాలను పట్టుకొని దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేయకూడదు. దేవుని వాక్యాలు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి.
ఈరోజు మనకు కూడా చివరికి క్రైస్తవ్యం కూడా ఏమైపోయిందంటే ఆచారాలను పట్టుకొని వాక్యం గాలికి వదిలేసేటువంటి పరిస్థితి. ఏ దేవుడు పేరు చెప్తూ ఉన్నారు, ఏ బైబిల్ పేరు చెప్తూ ఉన్నామో ఆచారాలు పట్టుకొని దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేస్తూ ఉన్నాం. ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని వాక్యం అనేటువంటిది మనందరికీ కూడా ప్రామాణికం. లేవీలకు ఒక పుస్తకం ఇచ్చాడు, లేవీకాండం, అది వాళ్ళకి ప్రామాణికం. దాని ప్రకారంగా వాళ్ళు యాజకత్వం చేయవలసినటువంటి అవసరం ఉంది, పరిచర్య చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు మనమందరం కూడా ఈ వాక్య ప్రకారం జీవించాలి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా జీవించాలి. ఇంకా చెప్పాలంటే దీన్ని చదివి బట్టి దీన్ని బాగా నేర్చుకొని దీనిలో ఉన్నట్లుగానే జీవించాలి. అలా ఎప్పుడైతే మనం జీవిస్తామో మనము, మన కుటుంబాలు, మన సమాజాలు దీవించబడతాయి. చివరిగా ఒక మాట మాత్రం మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని తలంపులు మానవ తలంపులు ఒకటి కాదు. మనిషి ఎప్పుడు కూడా దేవుని తలంపు ఏమిటి అనేటువంటిది ఈవెన్ 1% కూడా గెస్ చేయలేడు, 0.001% కూడా గెస్ చేయలేడు, ఎంత పెద్ద జ్ఞాని అయినా సరే. ఎందుకంటే ఆకాశం కంటే భూమి ఎంత ఎత్తుగా ఉందో నా తలంపుల కంటే మీ తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని తలంపు ఏంటో నాకు తెలియాలి అంటే దేవుని దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఉంది, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుని వాక్యం కాకుండా మనము దేవుని తలంపులను తెలుసుకోలేం. మనుషులు అంటూ ఉంటారు, ఇది దేవునికి నచ్చుతుంది, అది దేవునికి నచ్చుతుంది, ఇదంతా మనం దేవుని కొరకే కదా అని. ఎప్పుడు కూడా అలాగే మీరు గురుడిగా వెళ్ళొద్దు. వెళ్ళి ఇజ్రాయేళ్లు పాడైపోయారు, వెళ్ళి అహరోను కుమారులైన నాదాబు అబీహులు కాలి బూడిదైపోయారు. ఇందులో బాగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అహరోను పడినటువంటి బాధ నిజంగా ఇందులో వివరణ అయితే రాయలేదు, కానీ నువ్వు శవం దగ్గరికి వెళ్ళటానికి లేదు, నువ్వు వాళ్ళని పట్టుకోవటానికి లేదు, అలా చిన్న పిల్లల్ని పిలిపించమన్నాడు కదా, వాళ్ళని పిలిపించి వాళ్ళని బయటికి పట్టుకొని వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమన్న తర్వాత కూడా పిల్లల్ని వెళ్ళి చూసుకోవచ్చా అని చెప్పేసి అంటే అక్కడ చెప్తూ తల విరేబోసుకోకూడదు, మీ బట్టలు చింపుకోకూడదు. అయితే ఇజ్రాయేలు సర్వసమాజం అంతా కూడా ఏడవచ్చు, కానీ మీకు అవకాశం లేదు. మీరు యెహోవా యొక్క ఆ మందిరం ఉంది కదా, ఆ గుడారము, ఆ గుడారం యొక్క ద్వారము దాటకూడదు. కొడుకు చచ్చిపోయాడంటే నువ్వు నా కొరకున్నావు, నువ్వు నా పని మీదే ఉండు. కొడుకు చనిపోయినా కానీ నువ్వు వెళ్ళటానికి లేదు, నువ్వు నా పని మీద ఉన్నావు, నా పని మీదే ఉండను. కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకించబడిన జనం, మనం దేవుని పని మీదే ఉండాలి, దేవుని కొరకే మనం ఉండాలి. అలాగ మనం జీవించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి జీవితాలు మనం జీవిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.